క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. దేవుడు నీతి అనుగ్రహించుట అనే అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. దేవుడు మహాకృపను బట్టి రోమపత్రిక 3వ అధ్యాయము 21 వచనం నుంచి 31 వచనాల్లో దేవుడు తన రక్షణ సిద్ధాంతాన్ని వెల్లడిపరిచాడు. మనము ఆ సిద్ధాంతంలోని ముఖ్య అంశాలను వాక్యానుసారంగా లేఖనాలు లిఖించబడినటువంటి లేఖన ఆధారమైన రుజువులతో మనం ముందుకు వెళ్దాము, ధ్యానించుకుందాము. మొట్టమొదటిగా రోమాపత్రిక 3వ అధ్యాయము 21 వచనం నుంచి 23 వచనాల్లో ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ప్రియ దైవజనమ, ఇంతవరకు అపోస్తలుడైన పౌలు గారు అనేక లేఖనాలను చూపించి మనుషులంతా మరణపాత్రులే, నరకపాత్రులే, శిక్షకు పాత్రులే అని చెప్పారు. అయితే ఈ రోమపత్రిక 3వ అధ్యాయము 21 వచనం నుంచి 5వ అధ్యాయము 11వ వచనం వరకు దేవుని రక్షణ ప్రణాళిక ఏమిటి అనేది చెప్తున్నారు. ఇంతవరకు మీరు శిక్షకు పాత్రులని వక్కాయించిన పౌలు గారు ఇప్పుడు వారికి రావాల్సిన శిక్షను తప్పించుకునే మార్గమును, దేవుని రక్షణ ప్రణాళిక సిద్ధాంతాన్ని వివరిస్తున్నారు. మరణపాత్రులమైన మనము, నరకపాత్రులమైన మనము, శిక్షకు పాత్రులమైన మనము ఇలాంటి పరిస్థితులలో దేవుడు కనికరించి ఆయన రక్షణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ రక్షణ సిద్ధాంతము ప్రణాళిక అది ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడి అందరికీ చేరింది. అది నీవు విశ్వాసము ద్వారా మాత్రమే ఆయనను నమ్మి తద్వారా నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు అని నొక్కాయించి చెప్పబడింది. దేవునికి మనుషులలో కావలసినది నీతి, నిజాయితీ, నిర్దోషత్వము, యథార్థత, న్యాయము. అయితే వీటిని ఎలా సంపాదించుకోవడము అనేది మనకు దేవుడు పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నారు. ఈ పత్రికలో నిర్దోషత్వము లేక నీతి న్యాయాలు జరిగించుట అనగా దేవుని న్యాయపీఠం ఎదుట తీర్పుకై నిలబడినప్పుడు ఏ మచ్చ, ముడత, కలంకము లేకుండా ధైర్యముగా నిలబడటమే. అదే నిర్దోషత్వం అంటే. యేసు ప్రభుల వారు ధైర్యముగా సవాలు విసిరినట్లు నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును అని సవాలు విసిరినట్లు యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో ఒక మనిషి ధైర్యముగా దేవుని న్యాయపీఠం వద్ద నిల్చోవాలి. ఏ లోపము లేకుండా కల్తీ లేని నిర్దోషత్వముతో దేవుడు ఆమోదించే విధముగా ఉండాలి. 21వ వచనం ప్రకారము దేవుని నీతి దేవుని నుండి వస్తుంది. అది మనుషుల ద్వారా లేక మంచి పనుల ద్వారా రాదు. అంతేకాకుండా ఇది లోపరహితమైనది, కలంకము లేనిది. అంతేకాకుండా దీనికి ధర్మశాస్త్రముతో పని లేదు. అనగా దేవుని ధర్మశాస్త్రములోని ఆజ్ఞలను, ఆచారాలను పాటించేందుకు ప్రయత్నించడం ద్వారా లభించేది ఎంత మాత్రము కాదు ఈ దేవుని నీతి. అంతేకాదు, దీనికి సాక్ష్యము దేవుని ధర్మశాస్త్రం మరియు ప్రవక్తలు. అనగా ఇదేదో కొత్తది, వింత అనేది కాదు. ఇది కేవలము విశ్వాసము ద్వారా లేక నమ్మకం ద్వారా వస్తుంది. ఉదాహరణకు ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనములో అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనములో వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా తన విశ్వాస్యత చేత బ్రతుకును. 22-24 వచనాల ప్రకారము దానిని అనగా దేవుని నీతిని స్వీకరించడానికి ఇష్టపడే వారందరికీ దేవుడు దానిని ఉచితంగా ఇస్తాడు. అది అపాత్రులైన
పాపులకు దేవుడు తన ఉచిత కృప వలన ఉచితముగా ఇచ్చేది. దీనిని కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే సంపాదించుకోగలము. ఇక మన మంచి క్రియల ద్వారా దీనిని సంపాదించుకునే ప్రయత్నం చేసినా దొరకదు. కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే ఇది దొరుకుతుంది. దానికోసం కేవలము దేవుని పైన ఆధారపడాలి. నిజము చెప్పాలంటే ఈ దేవుని నీతికి పరిపూర్ణుడు యేసుక్రీస్తు ప్రభువుల వారే. 1 కొరింథీ 1:29 2 కొరింథీ 5:21. కాబట్టి ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో వారికి దేవుని నీతి నిర్దోషత్వాలు ఉంటాయి. కేవలము విశ్వాసము ద్వారా లేక నమ్మకం ద్వారా మాత్రమే క్రీస్తును మనము స్వీకరించగలము. పాత నిబంధన గ్రంథంలో ఇదే దేవుని నీతిని శుభ్రమైన తెల్లని వస్త్రంతో పోల్చారు అనేక చోట్ల. యెషయా గ్రంథము 64:6 ఇది మనకు ఎంత అవసరమో రాసి ఉంది. మనము క్రీస్తులో నమ్మకం పెట్టుకున్నప్పుడు దేవుడు మనకు క్రీస్తు యొక్క నిష్కలంకమైన దేవుని నీతి అనే నీతి న్యాయాలను వస్త్రముగా మనకు తొడుగుతారు. మనుషులను ఈ విధంగా న్యాయవంతులుగా నిర్దోషులుగా చేయడము అనే దానికి యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ మరణముతో ముడిపడి ఉంది. న్యాయవంతుడైన దేవుడు తానే మనుషుల పాపాలకే బలిగా చేయబడి వారి పాపాలకు తానే ప్రాయశ్చిత్తం చేసి మనుషుల పాపాలను విమోచించి వారిని నిర్దోషులుగా చేయడం అనేది దేవుని రక్షణ సిద్ధాంతము లేక దేవుని రక్షణ ప్రణాళిక. దేవుని ధర్మశాస్త్రం అయితే మనల్ని నేరస్తులుగా పరిగణిస్తే దేవుని నీతి మనల్ని విముక్తికి మార్గం చూపింది, విముక్తి చేస్తుంది. ఇప్పుడు మనకొక సందేహం రావచ్చు, యేసుక్రీస్తు శిలువ మరణం పొందాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన దేవుడు కదా, మరో మార్గం ఉండేది కదా, దేవుడు సర్వశక్తుడు కదా. కానీ నిజము చెప్పాలంటే మరో మార్గము లేదు, ఇదే మార్గము, ఇది మాత్రమే మార్గము. కారణము దేవుడు తానే ఇచ్చిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేడు. ధర్మశాస్త్రము మనలను నేరస్తులుగా పరిగణించింది. తీర్పు తీర్చినట్లు ఇంతకు వరకు మనము చూస్తూ ఉన్నాము. మరి మనకు శిక్ష నుండి తప్పించుకునే మార్గము ఏది? మనలను నిర్దోషులుగా తీర్చడం ఎలా ఏ విధంగా? ఎలాగంటే దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారిని మన స్థానంలో ఉంచి మనకు రావాల్సిన శిక్షను భరించి మన శిక్షను తాను అనుభవించి తానే మరణమైపోయారు. ఇక్కడ పాపము పోవాలి అంటే రక్తము చిందించబడాలి. రక్తము చిందించకుండా పాపము పోదు అని ధర్మశాస్త్రము మరియు ఇతర మత గ్రంథాలు కూడా సెలవిస్తున్నాయి. అందుకే దేవుడే తానే మన కొరకు చనిపోయి తన రక్తము చిందించి మనలను పాప విముక్తులుగా చేశారు. తనను విశ్వసించిన వారందరి మీదకు రావాల్సిన దేవుని కోపాన్ని, ఉగ్రతను తానే భరించి పాపాలను తీయడం ద్వారా దేవుని కోపాన్ని మళ్లించారు యేసయ్య. ఈ పాప విమోచనమును, దేవుని నీతిని ఎలా పొందుకుంటాము? కేవలము ఆయన యందు విశ్వాసము, నమ్మకము ఉంచడం ద్వారా మాత్రమే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రోమాపత్రిక 4:3 గలతీ పత్రిక 3:6 చెప్పబడిన విధముగా మనము కూడా ఆయన జనన మరణ పునరుద్ధానములను నమ్మి విశ్వసిస్తే మనము కూడా పాప విముక్తులుగా మారి దేవుని నీతిని పొందుకొని నిర్దోషులుగా నీతిమంతులుగా తీర్చబడతాము. గమనించండి సహోదరులారా, ప్రియులారా, మనము స్వాభావికముగా అనీతిమంతులము. అయితే ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఇది కేవలము విశ్వాసం మూలముగానే జరుగుతుంది. ఇదే రక్షణ సిద్ధాంతము. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రక్షణ సిద్ధాంతాన్ని వింటూ ఉన్నావు. దీనిని నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తే నీవు ధన్యుడవు, నీవు నీతిమంతుడవు.
అంగీకరించకపోతే నీవు ఇంకా తీర్పులో ఉన్నావని గ్రహించు. మర్చిపోకు, నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము.